ఇప్పుడు మన హిందుత్వం కోసం తన వాయిస్ను వినిపిస్తూ హైదరాబాద్ నుంచి మన గ్రామానికి వచ్చినటువంటి శ్రీమతి నవత ఆర్ట్ వాయిస్ వారిని మన హిందూ సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఒకసారి గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. పూడ్చిపెట్టిన పెట్టెలను మమ్మీ అని పిలుస్తారు. మీరు ఎవరైతే మమ్మీ మమ్మీ అని పిలిపించుకుంటున్నారో మీరంతా అవే శవాల పెట్టెలే, అమ్మలు కాదు. శవాల పెట్టెలు, శవాల పెట్టెలు, శవాల పెట్టెలు అని రోజు మీరు పిలిపించుకుంటున్నట్టు. కాబట్టి మమ్మీ డాడీ వదిలిపెట్టండి, అమ్మా నాన్న మన స్వభాషకు విలువనివ్వండి. ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి. మన ఆకుకూరలేంటి, మన పువ్వులేంటి, మన దేవుళ్ళేంటి, ఆ పుణ్యక్షేత్రాల విలువలేంటి, వాళ్ళను మనం ఎందుకు పూజిస్తాం, మన సంస్కృతి ఏంటి, మన సంస్కృతిలో మనం వేసుకోవాల్సిన బట్టలేంటి. ఏ ఆడపిల్ల అయినా నిండుగా చీర కట్టుకుని చూడండి, జీన్స్ టీషర్ట్ వేసుకొని వెళ్ళే అమ్మాయిని చూడండి. ఎక్కువ ఎవరిని కామెంట్ చేస్తారు అనేది నేను చెప్పవసరం లేదు. కట్టుకున్న బట్టను బట్టి విలువ ఇవ్వకూడదు, కానీ ఆ కట్టుకున్న బట్ట నీకు గౌరవం ఇవ్వాలి. అలాంటి గౌరవం ఇచ్చే బట్ట కట్టడం పిల్లలకు నేర్పించండి. అది చాలా 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 ముఖ్యమైనది. నేను భారతదేశంలో పౌరుడిగా బాధ్యతాయుతంగా ప్రతిసారి ఓటు వేయడానికి వెళుతున్నా అనేవాళ్ళు చేతులెత్తండి. ఖచ్చితంగా నేను ఓటేస్తున్నా, ఓటేయకుండా ఉండట్లేదు అనేవాళ్ళు. దీంట్లో కూడా 100% ఓటేస్తున్నా అన్న వాళ్ళు లేరు. మన దౌర్భాగ్యం ఏంటో చెప్పనా, బాధ్యతలు అంటే మనం తప్పించుకుంటాం, కానీ హక్కుల కోసం పోరాడతాం. ఏమన్నా ఎన్నికలు వచ్చినాయి, పోయిన సంవత్సరం 3,000 ఇచ్చినాం, ఈ సంవత్సరం 5,000 ఇవ్వవా ఓటుకి? 5,000 ఇస్తే ఓటేస్తా, లేకపోతే లేదు. ఏదో హక్కుగా మన ఓటు నమ్ముకుంటాం. కానీ పోనీ ఆ పైసలు తీసుకున్నాకైనా తెల్లారిపోయి ఓటేస్తామా? అసలు పైసలు తీసుకోవడే తప్పు, మనల్ని మనం అమ్ముకున్నట్టు. సరే, అది అయిపోయినాక తెల్లారిపోయి ఓటేస్తామా అంటే 5,000తో ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటాం. తర్వాత ఎన్నుకున్న నాయకుడిని మాత్రం బండబూతులు తిడతాం. రోడ్లు బాగు చేయించట్లేడు, ట్యాప్లు వేయించట్లేడు, మరుగుదొడ్లు కట్టియట్లేడు, గిడ గ్రంథాలయం పెట్టియట్లేదు, పోరగాడికి స్కూల్ చక్కగా లేదు. అసలు ఫస్ట్ చక్కగా నువ్వు ఓటేసినవా ఆలోచించు. హెల్మెట్లు పెట్టుకుంటామా? పెట్టుకోము. సీటు బెల్ట్ పెట్టుకుంటామా? పెట్టుకోము. అలాగే జీబ్రా క్రాసింగ్లోనే క్రాస్ చేస్తామా? బండి ఓవర్టేక్ రైట్ వైపు నుంచి చేస్తున్నామా, లెఫ్ట్ వైపు నుంచి చేస్తున్నామా? సిగ్నల్లు పడినప్పుడు ఆగుతున్నామా లేదా? అసలు బాధ్యతగా ఈ దేశం కోసం మనం ఏం చేస్తున్నాం? మనం ఏమీ చేయట్లేదు. నిజం చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా మనం ఏం చేయట్లేదు. మన కోసం మనం చేసుకుంటూ బ్రతికేస్తున్నాం. అలా బ్రతకడం ఒక బ్రతుకు కాదు. మళ్ళీ 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 చెప్తున్నాను, ఈ 5 మార్పులు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, కుటుంబంలో బాధ్యతగా ప్రేమానుబంధాలతో వండుకుంటూ, సమాజం లోపల అసమానతలు చూడకుండా ఉంటూ, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా బ్రతికిన రోజు ఈ దేశాన్ని విశ్వగురువుగా మారకుండా ఎవ్వరూ ఆపలేరు. అలా విశ్వగురువుగా మారడానికి నా దేశం కోసం నేను సిద్ధం అనే వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. నా దేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి నేను సిద్ధం అనేవాళ్ళు ఒక్కసారి చేతులెత్తండి. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ దేశం కోసం ఏం చేయాలనిపించట్లేదా? ఇంత చెప్పినాక కూడా నాకు అన్ని చేతులు కనిపించాలి. ఎవరి కోసం కాదమ్మా, మీ పిల్లల కోసం. పరిగెత్తి పారిపోలేరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, హిందువులకు ఈ దేశం తప్ప ఇంకో దేశం లేదు. మీరు పారిపోలేరు. ఈ ఊరి నుంచి వెళ్ళిపోతారేమో, ఈ మండలం నుంచి వెళ్తారు, ఈ జిల్లా నుంచి వెళ్తారు, ఆ తర్వాత వెళ్ళడానికి ఉండదు. కాబట్టి హిందువుగా, భారతీయుడిగా బ్రతకండి. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, యుద్ధం రావడానికి మనం కారణం కాకూడదు. యుద్ధం రావడానికి మనం కారణం కాకూడదు. కానీ యుద్ధం అనేది వస్తే మొదటి బాణం మనదే కావాలి. అధర్మ
ధర్మాన్ని అంతం చేయాలి. అదైతే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.